నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పదో తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వలేదని తల్లిదండ్రుల ఆవేదన. సాగునీరు సమస్యను పరిష్కరించాలన్న పనపాక కృష్ణయ్య. కోటలోని బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న రాము, తన్వేష్ కుమార్లకు హాజరు శాతం తక్కువగా ఉందనే కారణంగా హాల్ టికెట్లు ఇవ్వలేదని విద్యార్థి తల్లిదండ్రులు, దళిత సంఘాల నాయకులు పాఠశాల వద్ద ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ అజయ్ కుమార్ వారిని శాంతింపజేశారు. హాజరు శాతం 75% కన్నా తక్కువగా ఉన్న వారి హాల్ టికెట్లను జారీ చేయవద్దని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వారి హాల్ టికెట్లు నిలిపివేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ తెలిపారు. నా బిడ్డ ఏమైనా చేసుకుంటే మీరు కూడా చేసుకుంటారు, మీ బిడ్డ కూడా చేసుకుంటారు. పాట సంవత్సరం ఇక్కడ పని పోతుంటే ఆటో తిరగబడిపోయింది. 3 నెలలు హాస్పిటల్లో ఉన్నాము. మాది ఈ మధ్య మా పాపకు బాగా హాస్పిటల్లో ఉన్నాము. ఆ అబ్బాయికి మా కూడా ఉన్నాడు. అది ఆశ తక్కువ అంట, దానికి ఆటోకి తీయలేదు. అని రేపు రాని ఈరోజు నేను సాయంకాలం కూడా వస్తే ఉదయాన్నే రానని చెప్పారు. ఉదయాన్నే ఫోన్ చేసాం మేము సార్కి, ఆ స్కూల్కి రానని చెప్పారు. మాకేం ఇప్పటికేమి ఏం సమాధానం ఏమి లేదు. అడిగితే మేమేం చేసాం, మా చేతితో ఏమి లేదు, మీరు ఎదుర్కోండి. మేము కాలు కూడా పట్టుకున్నాం. మేము ఆయనకి ఆ పిల్లకాయలు కూడా కాలు కూడా పట్టుకున్నాం, మేము కూడా పట్టుకున్నాము. మాకేమి చెప్పడం లేదు. అంటే ఇప్పుడు ఆయన ఉద్యోగం పోతుంది, తేడా వచ్చేది. ఎంఆర్తో మాట్లాడుతున్నా, జేసీ అందరూ మాట్లాడుతుంటారు. ఆయన తీసుకొని చెయ్యరు అదవుతుందా వద్ద కనుక్కోండి. ఆ నెంబర్ తీసుకుని నేను మాట్లాడతాను. అవసరమైతే ఎంఆర్ గారితో మాట్లాడతాను. అడిగాను సార్, నెంబర్ ఇవ్వండి, ఏదన్నా జీవో సార్ నెంబర్ ఉంటే ఎగ్జామ్ అయిపోయింది ప్రశాంత్ అప్పుడు ఏమనండి. ఓకే సార్, నేను వాళ్ళకి ఆగస్టులో నేను చేరినప్పటి నుంచి రెగ్యులర్ గా మానిటర్ చేసి వాళ్ళకి చెప్పాను. చెప్పలేదు చెప్పానండి, నాకు చెప్పలేదని చెప్పమని. పిల్లోడు 4 రోజులు మా సెంటర్లో రాము మరియు తన్వేష్ కుమార్ అనే 2 పిల్లలకి హాల్ టికెట్స్ ఇవ్వడం ఆపేసం జరిగింది. వాళ్ళ కారణం ఏంటంటే 75% ఆఫ్ అటెండెన్స్ ఉండాల్సి ఉంది. మా కండోనేషన్ ఫోన్ వాళ్ళకి 51, ఒకటికి 31% ఉన్నదాని వల్ల హాల్ టికెట్స్ ఇవ్వలేకపోయాం. కాబట్టి వాళ్ళు ఈరోజు పరీక్షకు హాజరు కాలేకపోతున్నారు. దానికి చేయగలిగిన సహాయం ఏం లేదు. కాబట్టి కమిషనర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఆ విధంగా పరీక్షకి ఆలోచించలేము. కోట మండలం విద్యానగర్లోని ఎన్బికేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 2 రోజుల పాటు జరిగే జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు ఆవిష్కర్ 2017ను కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, శ్రీహరికోట షార్ శాస్త్రవేత్త డాక్టర్ వరప్రసాద్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు వరప్రసాద్, సాయి చరణ్, హేమంత్ కుమార్, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. It will photograph 300 to 400 kilometer area of photographs. Fisheries, different type of fish will emitting different type of radiation. There are oil, okay, petroleum on the ground. It will be sending some different type of radiation. Everything in this world is sending out, is emitting out its own characteristic radiation. ఈ విధమైన చేపలు ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయి. We give this information to the fisherman. They take the GPS, go there, catch. Okay, we are telling against people. Groundwater ఇక్కడ ఉంది, టౌన్ ప్లానింగ్ కూడా చెప్తున్నా. గ్రౌండ్ వాటర్ తవ్వటానికి తవ్వకుండా పోవద్దు. Here is ground water. This is the expanse of ground water. At this depth there is a lot of ground water. Satellite is able to tell. ఏం చెప్తుంది? మనం ఈ సంవత్సరం గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ సంవత్సరం ఇదిగో ఇంత ల్యాండ్లో ప్యాడీ వేశారు, ఇంత ల్యాండ్లో వీట్ వేశారు, వీటికి ఈ విధంగా తెగులు కూడా పట్టింది. ఆ తెగులు కూడా చెప్పగలరు. ఇఫ్ యూ స్టడీ దోస్ ఫోటోగ్రాఫ్స్ యూ కెన్ టెల్ వాట్ ఈస్ ద ఎక్స్టెంట్ వీట్ ఇస్ సోన్, ఎంత ఏరియాలో గోధుమలు ఇచ్చారు, వాడికి వచ్చిన తెగులు ఏంటి కూడా చెప్పగలరు. తెగులు వల్ల ఎంత నష్టం జరిగింది కూడా చెప్పగలరు బై అనలైజింగ్ ద డేటా. సో ఇన్ 2007 it was there in the orbit for kilometers per second. Once it has come down to 40 because of
earth itself will act as meters per second. It is also too large. Then we have put that it will have a very soft landing in the Bay of Bengal. So in the year 2007, we have made this experiment and we have succeeded. Around 140 kilometers from Chennai. జిల్లాలో సాగునీరు తాగునీరు లేక రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ పనబాక కృష్ణయ్య పేర్కొన్నారు. కోటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాగునీరు లేక వేలాది ఎకరాల పంటలు ఎండిపోతున్నాయన్నారు. ఆయన వెంట ఎర్రటిపల్లి మధుసూదన్ రెడ్డి, దువ్వూరు మధురెడ్డి, ఉప్పల బాలకృష్ణయ్య, దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. రైతులు నీళ్లు లేక నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 46 మండలాల్లో కూడా చాలామంది బాధపడుతున్నారు. ఖరీఫ్ సీజన్లో బాధపడిన దానికంటే కూడా ఈ రబీ సీజన్లో సుమారుగా 4 లక్షల ఎకరాల్లో కూడా సాగు చేశారు. ఈ సంవత్సరం గత సంవత్సరం 5.5 లక్షల్లో సాగు చేశారు. ఈ 4 లక్షల్లో కూడా నీటి సదుపాయం లేక చాలా వరకు కూడా పంటలన్నీ కూడా ఎండిపోవడం జరిగింది. మరి సోమశిలలో ఉన్నటువంటి నీటి సామర్థ్యం తగ్గిపోవడం, ఉన్నదానిలోనే చెన్నైకి కొంత భాగం తరలించడం, కొంత భాగం చిత్తూరు జిల్లాకు తరలించడం వల్ల నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సామాన్య సన్నకారు, చిన్నకారు, మధ్య తరహా రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ 2 నెలల నుంచి కూడా అటు కలెక్టర్ దృష్టికి, ఇటు ఇరిగేషన్ సూపర్ ఇంజనీర్ దృష్టికి, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ దృష్టికి కూడా తిరుపతి వరకు కూడా వెళ్ళి ఏదో విధంగా కొంత నీళ్ళు ఇవ్వమని చెప్పి అభ్యర్థన చేస్తున్నప్పటికీ కొంతవరకు వదిలినా కూడా దిగున్నటువంటి కోట మండలం, చిట్టమూరు మండలం, వాకాడు మండలంకి నీళ్లు పూర్తిగా అందలేదు. నాయుడుపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కేంద్రానికి సూలూరుపేట నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు వేనాటి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు మహాబలిపురంలో ఏర్పాటు చేసిన టీడీపీ ఎన్నికల శిబిరం నుంచి ఓటు వేసేందుకు బస్సులో పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఐడి కార్డు నాయుడుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. సమీపంలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు అసౌకర్యం ఏర్పడింది. ఇంకా మీరు చూసుకోమ్మా, మీరు మామూలు మసాజ్ బాగా కొంచెం అన్నా మీరు ఒక్కరో వెనక్కి
నాయుడుపేట ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. వైకాపాకు చెందిన సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యేస్ కూడా 45 మంది ఉన్నారు. ఫోన్ పెట్టుకునేసారా? ఉండండి. బాబు మీరు రాకూడదు. సత్యనారాయణ రెడ్డి చూడండి, ఎంపీ పిల్లలు ఏం అవసరం లేదు, ఉన్నాయి కదా చెప్పండి చెప్పండి. నేను చూపించనా? సెల్ ఫోను కాగితాలు ఏం లేవు కదా? సెల్ ఫోన్ కాగితాలు ఏం లేవు కదా? ఏం పేరు మమ్మీ పేరు? ఏం లేదు సార్. చూసావా? రైట్. కోట మండలంలోని 21 గ్రామ పంచాయతీలో గల సాక్షర భారత్ కేంద్రాలకు వివిధ రకాల పుస్తకాలు, వెయిట్ మిషన్, సోలార్ బల్బులను సాక్షర భారత్ మండల కోఆర్డినేటర్ సుజనప్రియ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సామాగ్రిని సద్వినియోగం చేసుకుని ఆయా కేంద్రాలను అభివృద్ధి చేయాలని గ్రామ కోఆర్డినేటర్లను కోరారు. నేను సాక్షర భారత్ మండల కోఆర్డినేటర్ని. రేపు 19వ తేదీ జరిగే NIOS పరీక్షకి మెటీరియల్ అవన్నీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మొత్తం 1400 మంది మన మండలం యొక్క టార్గెట్. దానికి సంబంధించి వాళ్ళకి ప్రశ్నాపత్రాలు, రిజిస్ట్రేషన్ ఫామ్స్ అవన్నీ తీసుకొచ్చి మా VCOలకు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు జరిగే ఎగ్జామ్కి ఇన్విజిలేటర్లుగా ప్రతి స్కూల్లో ఉన్న టీచర్స్ ఇన్విజిలేషన్ డ్యూటీ వేస్తున్నారు వాళ్ళకి. ఆ రోజు 19వ తేదీ అందరూ అక్షరాస్యులను తీసుకొచ్చి ఎగ్జామ్ విజయవంతంగా జరిపించాలని ఈ మీటింగ్ యొక్క ప్రత్యేకత. అదేవిధంగా కొన్ని మెటీరియల్ కూడా ఇస్తున్నాం వాళ్ళకి. AEC కేంద్రాలు ప్రతి ఒక్క GPలో ఉన్నాయి. ఆయా GPలో వాళ్ళకి వచ్చి ఫైల్స్, అక్షరమాలలు, ఇంకా లైటింగు, రిజిస్టర్స్ మొత్తం ఆ AEC కేంద్రాలకి ఏవైతే అవసరాలో బ్లాక్ బోర్డు, మిషన్లు అన్నీ కూడా ఈరోజు పంపిణీ చేస్తున్నాం. BCN న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వలేదని తల్లిదండ్రుల ఆవేదన. సాగునీరు సమస్యను పరిష్కరించాలన్న పనబాక కృష్ణయ్య. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం.
కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు ఫ్యూజన్ బ్లాక్స్. స్పీడ్ గా, స్టైల్ గా, స్ట్రాంగ్ గా. మన స్ట్రెంగ్త్ మీదే మన కాన్ఫిడెన్స్ ఆధారపడి ఉంటుంది. ఫ్యూజన్ బ్లాక్స్, వీటి స్ట్రెంగ్తే నా కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఇది వెదర్ ప్రూఫ్, టెంపరేచర్ కంట్రోల్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన బిల్డింగ్ మెటీరియల్. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన సిమెంట్ లో, ఐరన్ లో దాదాపు 30% వరకు ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది. ఫ్యూజన్ బ్లాక్స్ విద్యుత్ ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు. ఇది మీ డ్రీమ్ హోమ్. ఛాన్స్ తీసుకోవద్దు, చాయిస్ తీసుకోండి. ఫ్యూజన్ బ్లాక్స్. కట్టండి బాస్. స్పీడ్ గా, స్టైల్ గా, స్ట్రాంగ్ గా. ఫ్యూజన్ బ్లాక్స్ ఇప్పుడు మన గూడూరు సమీపంలోని తిక్కవరం గ్రామంలో. మరిన్ని వివరాలకి సంప్రదించండి 9966030750.